ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయవన్నీ విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. కీర్తన గ్రంథము 140 కీర్తన 12వ వచనం ఇలా సెలవిస్తుంది. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధింపబడువారు అంటే మనుషుల ద్వారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధింపబడువారు అంటే మనుషుల ద్వారా నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొన్నవారు దరిద్రులు. వీరికి దేవుడు అంటే బాధింపబడు వారి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది దరిద్రులకు ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎరుగుదును. ఆయన ఏం ఎరుగుదు అంటే నేను నాకు తెలుసు అని చెప్పి అంటున్నాడు. ఆయనకి ఏం తెలుసు అంటున్నాడు? ఆయన నా దేవుడైన యెహోవా ఆయన బాధింపబడు వారి పక్షాన ఆయన వ్యాజ్యమాడేటువంటి దేవుడు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యాజ్యమాడటం అంటే ఏంటి? యుద్ధము చేయడము. మీకోసం అంటే కేసులు వాదాడడం అని చెప్పి అంటారు కదండి. ఇప్పుడు నా యొక్క కేసు ఉందండి, నా కోసం వాదాడడానికి ఏ యొక్క లాయర్లు ముందుకు రాలేదని చెప్పి కొంతమంది అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ జీవితంలో నా జీవితంలో కూడా కొన్ని విషయాల్లో మనము బాధింపబడి ఉన్నాము. కొన్ని విషయాల్లో మనుషులు మనకు చాలా అంటే అన్యాయాన్ని చేస్తున్నారు. కానీ ఒక లోక సంబంధమైన మనుషులు, యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులు మన యొక్క న్యాయాన్ని ఎరిగి కూడా మన కొరకు వ్యాజ్యం ఆడడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే మనము దరిద్రులము కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతులకైతే వ్యాజ్యం ఆడడానికి, సపోర్ట్ చేయడానికి, మాట్లాడడానికి చాలామంది వస్తారు. కానీ పేదలకు, దరిద్రులకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యాజ్యం ఆడడానికి, న్యాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బాధింపబడి ఉన్నాను, నా కొరకు ఎవరు వ్యాజ్యం ఆడుతారని చెప్పి నువ్వు బాధపడనక్కర్లేదు. నీ దేవుడైన యెహోవా బాధింపబడి ఉన్న నీ కొరకు వ్యాజ్యమాడేటువంటి దేవుడు. అయ్యో నాకు ఎవరు న్యాయం చేస్తారని చెప్పి నువ్వు బాధపడనక్కర్లేదు. ఎందుకంటే దరిద్ర పరిస్థితుల్లో ఉన్నటువంటి నీకు నాకు ఆయన న్యాయము చేసేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు న్యాయము చేసేటువంటి దేవుడు, మన కొరకు వ్యాజ్యమాడేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రియులారా, ఒక న్యాయాధిపతిని, ఒక పేద విధవరాలను మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే న్యాయమే చెయ్యనివాడు, దేవుని భయం లేనివాడు, మనుషులను లక్ష్య పెట్టనివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతికి ఎవరు వస్తున్నారంటే న్యాయమే చెయ్యని ఒక వ్యక్తి వస్తున్నాడు. అతడు ఏ యొక్క న్యాయం చెయ్యడం, మంచి చేయడని చెప్పి తెలిసి కూడా ఈ విధవరాలు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు తీర్పు తీర్చాలి, నాకు నీతి కావాలని చెప్పి, నాకు న్యాయం కావాలని చెప్పి ఆయనతో అడుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, కానీ అస్సలు ఆయన పట్టించుకోలేదు. కానీ ఒక దినాన దేవుడు ఆయన యొక్క హృదయాన్ని మార్చాడు. అతడు ఆలోచిస్తున్నాడు, నేను మనుషులను పట్టించుకోను, దేవునికి భయపడను, నేను నీతి చెయ్యనని తెలిసి కూడా ఈ విధవరాలు నన్ను ఎప్పుడు బాధ పెడుతుందబ్బా, ఈమె నన్ను బాధ పెట్టకుండా ఉండాలంటే ఎలాగన్నా ఈమెకి నేను న్యాయం చెయ్యాలని చెప్పి తన హృదయములో అనుకొనినని చెప్పి వాక్యం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనీతిగల ఒక న్యాయాధిపతే న్యాయం చేయగలడంటే నీతిగల దేవుడు నీకు అన్యాయం చేస్తాడా? నీ కొరకు వ్యాజ్యం ఆడకుండా ఉంటాడా? నీ శత్రువులు ఎంత బలమైన వారుగా ఉన్నా కూడా, వారు ఎంత బలవంతులైనా కూడా నీ కొరకు వ్యాజ్యమాడేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. నీకు న్యాయము చేసేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. దౌర్భాగ్య పరిస్థితుల్లో, దరిద్ర పరిస్థితుల్లో ఉన్న నీ కొరకు మనుషులు నోరు తెరవకపోవచ్చు, కానీ నీ దేవుడైన యెహోవా నీకు న్యాయము చేసేటువంటి దేవుడు, నీ కుటుంబానికి న్యాయం చేసేటువంటి దేవుడు. ఆయన యొక్క ఉదయకాల సమయాన్ని నీకు వాగ్దానం చేస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, మనుషులు నీ కొరకు నోరు తెరవకపోయినా తెరిసినా నేను నీ కొరకు వ్యాజ్యమాడేటువంటి దేవుడును, నీకు నేను న్యాయము చేసేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు వ్యాజ్యమాడేటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి నమ్మకంతో మనం ధైర్యంగా ఉందాము. నాకు న్యాయం చేసేటువంటి దేవుడు నాతో ఉన్నాడని చెప్పి మనము ముందుకు సాగదాము. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు తండ్రి విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా.
తండ్రి బాధింపబడు వారి పక్షాన తండ్రి నువ్వు వ్యాజ్యమాడేటువంటి దేవుడవయ్యా. తండ్రి దరిద్రులకు న్యాయము చేసేటువంటి దేవుడవు తండ్రి. నీ బిడలు తండ్రి వ్యాజ్యమాడడానికి తండ్రి ఎవరు లేకపోయినా తండ్రి నువ్వు నీ బిడల కొరకు వ్యాజ్యమాడేటువంటి దేవుడవయ్యా. తండ్రి నీ బిడలకు ఎవరు న్యాయము చేయకపోయినా తండ్రి నువ్వు న్యాయము చేసేటువంటి దేవుడవయ్యా. తండ్రి నా యొక్క న్యాయము ఏ మాత్రము పని చేయలేదని చెప్పి బాధపడుతున్నటువంటి తండ్రి నీ బిడలకయ్యా నువ్వు న్యాయము చేయండి. నీ బిడల పక్షాన తండ్రి మీరు వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే నా యొక్క న్యాయము ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పి అయ్యో నాకు అనీతి జరిగిందని చెప్పి ఎవరంతా బాధపడుతున్నారు తండ్రి, అయ్యా వారికి అంతా కూడా నువ్వు తండ్రి వ్యాజ్యమాడి వారి కొరకు తండ్రి నువ్వు వారికి న్యాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా తండ్రి మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.